సోనియా గాంధీ కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటపడిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు చిదంబరం తెలిపారు. సికింద్రాబాద్ హరిహర కళాభవనంలో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో చిదంబరం, మాణిక్ ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచేదని తెలిపారు. Although the Congress gave you the state of Telangana, political events took a different course, and the Congress has not been in government in Telangana. I'm of the firm opinion that after the state of Telangana was formed, if the first government had been a Congress government, this state would have progressed far faster and much more. I'm glad that more and more people are beginning to realize the absence of a Congress government in Telangana. Although the Congress ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి. మరి ఇవాళ మీరు తీసుకొచ్చిన లేవనెత్తిన డిమాండ్స్ను అమలు చేయాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న మీరు చూసిను, బిఆర్ సంతోష్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అంటున్నాడు, ఈ రాష్ట్రంలో హంగు అసెంబ్లీ రాబోతుంది, అందులో మేమే కీలక భాగస్వామ్యం చేస్తాం, ప్రభుత్వంలో మేము ఉంటామని బిఎల్ సంతోష్ గారు నిన్న అధికారికంగా ప్రకటించాడు. నేను అడుగుతున్నా మా మైనారిటీ సోదరులను, బీజేపీ కాంగ్రెస్ కలవదు కదా, సిద్ధాంతపరంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి, నరేంద్ర మోడీని గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి కాంగ్రెస్ బీజేపీ కలవనప్పుడు హంగ్ అసెంబ్లీలో బీజేపీతో కలిసేది ఎవరు? కేసీఆర్ కాదా? అది బీఆర్ఎస్ పార్టీ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.